వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క. సచివాలయంలో ఎస్పీడీసీఎల్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు డిమాండ్ ఉంటుంది, అందుకు తగిన విధంగా అధికారులు చేస్తున్న ప్రణాళికలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరినన్ని వసతులు కల్పించిన తరుణంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశంగా చెబుతూ నిత్యావసరం కూడా అయినందున ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిలో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సన్నద్ధంగా ఉండాలన్నారు బట్టి విక్రమార్క. విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ మొదలు విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో కావలసిన వస్తువులు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్లో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 1వ తేదీ నాటికి సబ్స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. 3 ఏళ్లుగా సబ్స్టేషన్లపై పెరుగుతున్న లోడ్ భారం వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖలో ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. భారీ వరదల సమయంలో అర్ధరాత్రి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారని, అటువంటి వారిని గుర్తించాలన్నారు. విద్యుత్ సమస్యల పరిరక్షణకి ఏర్పాటు చేసిన డయల్ 1912కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి వినియోగదారుడికి తెలిసేలా వారి మొబైల్ నెంబర్కు 1912 SMS చేయాలన్నారు.